ఈశ్వరునికి కృత్తివాసుడు అన్న పేరు కూడా ఉంది. అంటే చర్మధారి అని అర్థం. ఆ చర్మం కూడా ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు. ఆ ఏనుగు చర్మాన్ని ఎందుకు ధరిస్తాడనేది మీకు కథ ఇప్పుడు చెప్తాను. పూర్వము గజాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ అనుగ్రహించిన వరంతోటి ముల్లోకాలను జయించిన వీరుడు గజాసురుడు. అతడు పరమశివ భక్తుడు. ప్రొద్దున ప్రొద్దున లేవగానే శివుడిని బాగా ఆరాధిస్తాడన్నట్టు. శివుడి ఆరాధన లేనిదే అతనికి రోజు సంపూర్ణమయ్యేది కాదు. నిత్యం శివారాధన చేసినా గాని గజాసురునికి ఏదో లోటుగా ఉండేది. ఎంతైనా రాక్షసుడు గదా! శివుడిని ఆరాధించడం ఏంటి? ఆయననే తన లోపల నిలుపుకోవాలన్న ఆశ అతని లోపల పుడతది. అంతే వెంటనే శివుని గురించి ఘోరమైన తపస్సు కొన్ని వేల సంవత్సరాలు తిండి లేకుండా, ఆహారం అంటే గాలి భక్షించి నీరు తాగకుండా, తిండి తినకుండా బాగా ఘోరంగా తపస్సు చేస్తాడు. మీకు తెలిసిందే కదా! రాక్షసులు దలుచుకుంటే ఎంత ఘోరమైన తపస్సు చేస్తారు కదా! ఇగ తపస్సు చేసే వరకు శివుడు ముందే భోలా శంకరుడు గదా! భక్తవత్సలుడు గదా! అతని తపస్సుకు ఘోరమైన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై "ఏం వరం కావాలి కోరుకో" అంటే ఆయన ఏమంటాడంటే, "స్వామి నేను నిన్ను వీడి వేరుగా ఉండలేకపోతున్నాను. నన్ను కరుణించి నా శరీరంలో ఉండిపోమ్మని" కోరుకుంటాడు. ఏం చేస్తాడు శివుడు భోలా శంకరుడైన శివుడు అలాగేనని గజాసురుని గర్భంలో కొలువుండిపోతాడు. ఉండిపోతాడు. ఇక శివుడు గజాసురుని గర్భంలో ఉంటే ఎలా? శివుడు లేని ముల్లోకాలు అల్లకల్లోలైపోతాయి. ఆయన గురించి వెతికిన ప్రమదగణాలు వెతికి, వెతికి, వెతికి అలసిపోతారు. చివరికి పరమేశ్వరుడు ఎక్కడున్నారో పార్వతీదేవికి తెలుస్తది. ఇప్పుడేం చెయ్యాలి అని అతను చూస్తేనేమో బలపరాక్రమవంతుడు, రాక్షసుడు, పైగా శివుడిని అతని దేహంలో ఉంచుకున్నాడు. అతన్ని జయించడం అసాధ్యం. ఎందుకంటే యుద్ధం చేస్తే చంపేస్తే లోపల శివుడుంటాడు. శివుడికి ఏ హాని చేయకూడదు. క్షతి చేయొద్దు గదా! ఇలా ఏం చేయాలని దిక్కులేని పరిస్థితులలో ఏం చేస్తారు? దేవతలైనా, పార్వతి అయినా ఎవరిని విష్ణుమూర్తినే గదా! విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. వేడుకుంటే ఇగ బ్రహ్మాది దేవతలు అందరూ పార్వతివే విష్ణుమూర్తికి వేడుకుంటే, ఇగ ఆయన పాపం ఉన్నాడుగా అన్నిటికి ఆయనే ఆపద్బాంధవుడు. ఆయన ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఆ ఉపాయం ప్రకారం ఏం చేస్తారంటే, నందీశ్వరుని మంచి గంగిరెద్దులాగా అలంకరిస్తారు. దేవతలందరూ కూడా మారు వేషాలలో వెళ్లి ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిద్యాన్ని పట్టుకొని గంగిరెద్దుని ఆడించుకుంటూ గజాసురుడు ఉన్న రాజ్యానికొస్తారు. ఇగ ఆయన ముందు మంచి అత్యద్భుతంగా నృత్యాలతోటి, గానాలతోటి ఇగ గంగిరెద్దు దాంతోటి ఎన్నో రకాల ఏమంటారు ఇప్పుడు ఇవాళ రేపు భాషలో చెప్పాలంటే జిమ్నాస్టిక్‌లనుకోండి. అలా అన్ని రకరకాల విన్యాసాలు చేపిస్తాడు. చేపిచ్చేసరికి గజాసురుడు బాగా సంతోషపడతాడు. సంతోషపడి ఏమంటాడంటే, "మీ అద్భుతమైన ప్రదర్శనకు మీకేం గావాలో కోరుకో" అంటాడు. ఆయన బాగా మెచ్చుతాడు. మెచ్చి "మీకేం వరం గావాలి కోరుకో" అంటే ఆయనేమనుకుంటాడు ఏదో డబ్బులో, నగలో ఏదో అడుగుతారనుకుంటారు గదా! అనుకుంటే అప్పుడు వీళ్ళేమంటారంటే విష్ణుమూర్తి ఏమంటాడంటే, "గజాసుర ఈ గంగిరెద్దు సామాన్యమైంది కాదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుని వాహనమైన నందే. తన స్వామికి దూరమే చాలా బాధలో ఉంది. దాన్ని తన స్వామి దగ్గరికి చేరుకోని" అని విష్ణుమూర్తి ఉన్నదున్నట్టుగానే చెప్తాడన్నట్టు. ఇగ విష్ణుమూర్తి కోరిక విన్న గజాసుడికి విషయమంతా అర్థమైపోతది. విషయమంతా అర్థమైపోయి ఇగనే అర్థమైపోతది దేవతలందరూ మారు వేషాలల్లొచ్చి తనని సంతృప్తిపరిచి ఇగ అడుగుతారు. ఇగ సరే అడిగిన దానికి ఆయన కాదనలేడు గదా! ఏమంటాడంటే, "మీరంతా పరమేశ్వరుని తీసుకెళ్ళడానికొచ్చినని అర్థమైపోయింది." అంటే వాళ్ళ బాధ గూడా కరెక్టే గదా! కైలాసంలో శివుడు లేకపోతే ఎలా? ప్రపంచమంతా అల్లకల్లోలమైతది గదా! ఆయనేమంటాడు, శివుడు గనుక తన శరీరాన్ని చీల్చుకొనొస్తే తనకు చావు తప్పదు. ఆయనకి చావు దగ్గర పడిందని అర్థమైపోయింది. అప్పుడు పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. "పరమేశ్వర నాకు చావు దగ్గర పడిందని తెలిసిపోయింది. కానీ నిన్ను వదిలి ఉండడానికి మనస్కరించడం లేదు. అందుకని ఇకపై నాకు ఒక సహాయం చెయ్యి పరమేశ్వర" అని వేడుకుంటాడు. ఏంది అనంటే, "నా చర్మాన్ని నువ్వు ధరించు. నా శిరస్సును ముల్లోకాలు పూజించేలా అనుగ్రహించు" అని వేడుకుంటాడు. శివుడు తదాస్తు అనగానే నంది ఏం చేస్తాడంటే తన పుట్టని చీల్స్తాడు. గజాసురుని పుట్టని చీల్చేసరికి అందులోని శివుడు బయటకొచ్చేస్తాడు. గజాసురుడు ఇగ అప్పుడు ఆయన పడిపోతాడన్నట్టు. తర్వాత కాలంలో ఇగ శివుని చేతిలో అది మీకు తెలుసు గదా! గణపతిని శివుడే చంపేస్తాడని. అప్పుడు వినాయకునికి గజాసురుని యొక్క శిరస్సు పెడతారు. ఆ చర్మాన్ని శివుడే స్వయంగా ధరిస్తాడన్నట్టు.
లోక కళ్యాణం కోసం తన భక్తులను శిక్షించినా గాని వారి కైవల్యాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అందుకే అందరంటారు బోలా శంకరుడని. శివుని చేజిక్కడం కోసము విష్ణుమూర్తి ఆడిన నాటకమే గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది పలికిందని అంటారు. అందుకే సంక్రాంతి సమయంలో అమ్మవారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అని వచ్చే గంగిరెద్దులే సాక్షాత్తు ఆ నందీశ్వరునికి వారసులు. ఇక గజాసుర సంహారాన్ని ప్రతిబింబిస్తూ తమిళనాడులో పలవూరు అనే ప్రాంతంలో విరాటేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ శివుడు గజ సంహార మూర్తిగా కనిపిస్తాడు. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.